నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ధన. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం, కుందల సత్యనారాయణ. వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, తిరిగి అభివృద్ధి పథకంలోకి రావాలంటే చంద్రబాబు సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిడదవోలు నియోజకవర్గ తెదేపా నాయకుడు కుందల వీర వెంకట సత్యనారాయణ అన్నారు. నిడదవోలు పట్టణంలోని 25వ వార్డులో కుందల సత్యనారాయణ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి తెదేపా అధికారంలోకి రాగానే అమలు చేసే సంక్షేమ పథకాలను కరపత్రాల ద్వారా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా పట్టణ మాజీ అధ్యక్షుడు గూడపాటి వెంకట్రావు, నాయకులు పేరూరి సాయిబాబా, కొండపల్లి నరేష్, బిక్కిన సత్యనారాయణ, నందుల శ్రీనివాస్, ఎస్కే బాబు, గొడ్ల బుజ్జి, మంకిన వరాహలరావు తదితరులు పాల్గొన్నారు. నుండి 59 సంవత్సరాల లోపున్న ప్రతి మహిళకి అంటే మీ అందరికీ కూడా నెలకి 1500 మీ అకౌంట్లో డైరెక్ట్గా ప్రతి నెల పడిపోతుంది. ఆయన ఆడబిడ్డ కింద భావించి ఆ ఫండ్ అరేంజ్ చేశారు అమ్మా. అలాగే చదువుకుని మీ పిల్లలు ఉన్నారు కదా, 10 పిల్లలు ఎంతమంది వస్తుంది, ఒకరిగా వస్తుంది. చంద్రబాబు గారి తల్లికి వందనాలు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఒక్కొక్కరికి 15,000 వేస్తారు. ఎందుకంటే ప్రతి బిడ్డ చదువుకోవాలి. మనకి స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయింది. ప్రతి బిడ్డ చదివిస్తే వాళ్ళ కుటుంబ పరిస్థితి మారుతుంది. ఎవరో ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే లక్షలో జీతం వస్తుంది. మన ఆర్థిక పరిస్థితి మారుతుంది. ఖచ్చితంగా అంటే జగన్ చదువు విషయంలో ఆయన మోసం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రతి బిడ్డకి 15,000 వేస్తారు. అలాగే కార్డు మీద 3 గ్యాస్ బండ్లు తిరిగేస్తారు. 3 గ్యాస్ బండ్లు సంవత్సరాలు. అలాగే బస్సు పాస్ ఫ్రీ మహిళలు, బస్సులో మీరు ఎక్కడికైనా ఫ్రీ. రాష్ట్రంలో జిల్లా చెప్పారు, మళ్ళీ రాష్ట్రం అన్నారు. కొత్త వాటర్ కూడా ఇస్తారు. పాత పథకాలన్నీ ఉంటే ఇవన్నీ వస్తాయి. మనకి కరెంటు బిల్లు ఈ 5 ఏళ్ళు 9 సార్లు పెరిగింది. ఆ కరెంటు బిల్లు తగ్గుద్దాం. మనం మోసం చేసి 9 సార్లు కరెంటు బిల్లు పెంచేది.